ఒక వ్యక్తి సువార్తను చెప్పి 10 మందిని తీసుకొస్తే, ఆ 10 మంది మరొక వ్యక్తి అసభ్యకరమైన ప్రవర్తన వలన, లేదా వాక్య విరుద్ధమైన ప్రవర్తన వలన ఈ 10 మందిని వెనక పంపించేయొచ్చు. 10 మంది కష్టపడి ఒక వ్యక్తిని తీసుకొస్తే, ఒక వ్యక్తి ఈజీగా ఆ వచ్చిన వ్యక్తిని వెనక పంపించే పరిస్థితి ఉంది. అంటే బాగు చేయటం చాలా కష్టం, చెడగొట్టడం డెడ్ ఈజీ. ఇప్పుడు మనమందరం చెడగొట్టే పనిలో ఉన్నామా? ఒక వ్యక్తి మన వలన వెనక్కి వెళ్ళిపోతున్నారా? ఒక వ్యక్తి మన వలన సంఘంలో చేర్చబడుతున్నాడా అనేది మనం ఆలోచించాలంటే, మనందరి బాధ్యత ఏంటంటే సువార్తకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. దేనికి? సహజంగా దేనికి కేటాయిస్తాం సమయాన్ని ఎక్కువగా? చెప్పండి. సొంత పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తాం. అందుకే సొంత పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తాం కాబట్టి ఇంటికి ఎక్కువ ఆదాయం వస్తుంది. సువార్త పనికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే చెప్పండి, పరలోకానికి ఎక్కువ ఆదాయం